ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చేసి 1 మంత్ అయిపోతుంది. ఇంకా గ్రూప్ 1 రిజల్ట్స్ పైన చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, సిఐడికి ఈ యొక్క విషయము అప్పజెప్పాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు అండ్ విద్యార్థులు, అదేవిధంగా గ్రూప్ 1 అభ్యర్థులు పాపం రోడ్డెక్కి చాలామంది అంటే దాంట్లో మిస్టేక్స్ అయినాయా కాదా అని చూస్తే చాలా మిస్టేక్స్ అయినట్టే కనిపిస్తున్నాయి. అయితే ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనకు టీజీపీఎస్ అయితే ఫస్ట్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరుగుతుంది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 అంటుంది. అప్పుడెప్పుడో చెప్పారు ఈ విషయాన్ని, ఈ విధంగా మేము చేస్తాము రిక్రూట్మెంట్ అని. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్ర వెంకటేశం గౌడ్ గారు ఎలాంటి కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. అసలు గ్రూప్ 1 ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటారు. 1:1 పిలిచినామంటారు. దాన్ని ఎమ్మటే హైకోర్టులో కేసు వేయడం వల్ల బ్రేక్ అయింది. మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. తుది నియామకాలు అయితే మరి కోర్టు తీర్పు ప్రకారమే జరగాలని చెప్పేసి కోర్టు వారు అంటారు. ఓకే, అదంతా బాగానే ఉంది. నష్టపోయిన వారు కోర్టు ఎక్కినారు. అదేవిధంగా ఓకే, ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయి మెరిట్లో ఉన్న వాళ్ళు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు గ్రూప్ 1లో. ఏదేమైనా కానీ మరి గ్రూప్ 2 పరిస్థితి ఏంది? గ్రూప్ 2 ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయబోతున్నారు? అసలు గ్రూప్ 1 తర్వాతనే బ్యాక్లాగ్ లేకుండా గ్రూప్ 2 రింపుతారా? అయితే అంటే గ్రూప్ 1లో బ్యాక్లాగ్ లేకుండా, అదేవిధంగా గ్రూప్ 2లో బ్యాక్లాగ్ లేకుండా మరి గ్రూప్ 2లో టోటల్గా రింపేస్తారా? అదేవిధంగా గ్రూప్ 3లో బ్యాక్లాగ్ లేకుండా గ్రూప్ 3 రింపేస్తారా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకనంటే మనకు ఇన్ని రోజులు అవుతుంది, మనకు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించినారు. మరి దానికి 1:2 తీసుకుంటారా, 1:1 తీసుకుంటారా అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకనంటే చాలామంది మిత్రులందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి ప్రిపరేషన్లో ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుండి చదివారు. వాళ్ళందరూ ఈ రోజున పాపం అది ఒక్క జాబే వాళ్ళకు భరోసాగా, ఆ ఒక్క జాబే వాళ్ళకి ఇప్పుడు ఆధారంగా ఉండింది. ఎందుకనంటే వాళ్ళందరూ ఇప్పుడు మెరిట్లో ఉన్నారు. అండ్ గ్రూప్ 1లో ఉన్నవారు గ్రూప్ 2లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నారు, గ్రూప్ 3లో ఉన్నారు. కాబట్టి మనము ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కావచ్చు, టీజీపీఎస్సీకి కానివ్వండి చెప్పే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 మొత్తంగా ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్లో లేకుండా నింపేయండి. తర్వాత గ్రూప్ 2ని టోటల్గా 873 పోస్టులను టోటల్గా బ్యాక్లాగ్ లేకుండా నింపేయండి. తర్వాత గ్రూప్ 3లో 1388 పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా నింపేయండి. అట్లా నింపేయడం వల్ల ఏ ఒక్క మెరిట్ అభ్యర్థి కూడా నష్టపోడు. ఇప్పుడు గ్రూప్ 1లో ఏమంటున్నారంటే 1:1కి పిలిచినాము, 1:1లో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే తదుపరి వాళ్ళకు అవకాశం ఇచ్చేస్తాం అంటున్నారు. అలాంటిదే మరి గ్రూప్ 2లో కూడా మీరు అప్లై చేస్తారా? గ్రూప్ 2లో అలా అప్లై చేయకండి. ఎందుకంటే గ్రూప్ 2కి 1:2 పిలవండి. ఎందుకంటే గ్రూప్ 2కి 1:2 పిలవడం అంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు టీజీపీఎస్ ఏం చెప్తుందంటే, మేము 1:2 పిలిపించడం వల్ల ఆల్రెడీ ఒక పోస్టుకి ఇద్దరు పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే ఆల్రెడీ ఒక పోస్టుకు ఒకరికే ఉద్యోగం వస్తుంది. అనవసరంగా ఇంకో కొంతమందికి, ఒక 1000 మందికి మేము ఆశాభావాన్ని కలిగించిన వాళ్ళం అవుతాము, ఆశను రేకెత్తించిన వాళ్ళం అవుతాం. వాళ్ళకు ఆశలు రేకెత్తించి చివరిలో వాళ్ళని నిరాశపరచడం కంటే 1:1 డైరెక్ట్ పిలిచేసుకొని, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని, డైరెక్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తే అయిపోతుంది అనేది మా ఆలోచన అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీ ఆలోచన అంతవరకు బాగానే ఉంది, కానీ సంప్రదాయాన్ని పాటించాలి. పూర్వం ఉన్న సంప్రదాయం, ఏపీపీఎస్లో ఉన్న సంప్రదాయం, టీజీపీఎస్లో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించండి. ఎందుకంటే డైరెక్ట్ మీరు 1:1 పిలుస్తారు, రైటే. మరి ఎవడన్నా ఒకడు తప్పించుకుంటాడు, అంటే తప్పించుకోవడం అంటే వాడు గ్రూప్ 1లోకి వెళ్ళిపోతాడు. మరి వాడి పరిస్థితి ఏంది? మరి ఇంకోటి ఏంటంటే, ఎవడన్నా ఒకడు పాపం పరిస్థితులు బాగలేక, వాని ఇంట్లో పరిస్థితులు బాగలేకనో, వానికి ఇంకేమైనా ఇంజ్యూర్ అయిపోయో, వానికి హెల్త్ బాగలేకనో, ఇంకేమన్నా అయిందనుకోండి, వాడు కూడా రావడానికి అవకాశం రాక వాడు మిస్ అయిపోతాడు. మరి వాని ఎమ్మటే వాని ఎన్నుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారా? కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అవ్వచ్చు, వాళ్ళ కుటుంబంలో ఏదన్నా అనుకొని సాడ్ క్రియేట్ కావచ్చు. మరి అలాంటప్పుడు ఎమ్మటే వాడు ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వదిలేసుకుని మరి కింద వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో అలాంటి అన్నిటిని కూడా ఏమి కూడా అవకతవకలు జరగకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా సజావుగా రిక్రూట్మెంట్ సాగించాలి అనేది నా ఒపీనియన్. ఓకే, ఇంతకుముందు మనకు మొన్నటి రోజున సివిల్స్ రిజల్ట్ వచ్చినాయి చూడండి. లక్ష్యాలు ఉన్నత స్థాయిలో ఉంటే ఖచ్చితంగా లక్ష్యాలను చేరుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు సివిల్స్ రాసిన వాళ్ళందరూ కూడా కొంతమంది 5 సంవత్సరాలు చదివిన వాళ్ళు, కొంతమంది 3-4 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా సక్సెస్ సాధించారు. ఎక్కువగా కూడా అందులో మహిళా మనులే ఉన్నారు. అలానే గ్రూప్ 1 చూస్తే కూడా గ్రూప్ 1లో కూడా ఎక్కువగా సివిల్స్ ప్రిపరేషన్ అయిన వాళ్ళే ఈ రోజున గ్రూప్ 1లో టాప్ ర్యాంకర్లుగా నిల్చున్నారు.
కాబట్టి నేనేం చెప్తానంటే చదవండి, నిరంతరం చదవండి, నిరంతరం చదవండి. మీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే నిరంతరం చదవండి. ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టకండి. ఏడ కూడా మీరు వెనక వెనక అడుగు వేయకండి. నేను చెప్తున్నా చదువు 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 చదువు. ఎంతకంటే ఎక్కువ ఏం లేదు. బాగా చదవండి మీరు. ఎందుకనంటే గ్రూప్ 1 చదివేటోళ్ళు యూపీపీఎస్సీ చదివేటోళ్ళు యూపీపీఎస్సీకి ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1లో ఆ స్థాయిలో అంటే సివిల్ స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1లో మెరిట్లో వస్తున్నారు. అదే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని నిన్న రోజున వాళ్ళ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నేను చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడిన మాటలు నేను చూసినప్పుడు నాకేమర్థమైందంటే ఒక్కొక్కరు తీక్షణంగా ఒక ఆవిడ చెప్తుంది, ఒక మహిళ సక్సెస్ సాధించిన ఆవిడ 4 సంవత్సరాలు ఆమె మొబైల్ ఫోనే ముట్టుకోలేదంట. అసలు మొబైల్స్ అన్నిటిని కూడా దూరం చేసుకొని ఉన్నా అని చెప్పేసి అంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత కమిట్మెంట్‌తో చదివింది, ఆమె ఎంత డెడికేషన్‌తో చదివింది, ఆమె ఎంత ఏ విధంగా చదివింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఒక సివిల్ స్థాయి ఎగ్జామ్స్‌కి అట్లా ప్రిపేర్ అవుతుందంటే మనము ఇప్పుడు స్టేట్‌లో ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా ఆ స్థాయి లెవెల్‌లో కాకుండా కానీ అంతకు తగ్గట్టుగా ఎక్కువగా మనకైతే వస్తుంది పేపర్ టఫ్‌గా. మరి దాన్ని అంతా క్లియర్ చేసుకోవాలంటే నువ్వు ఏ స్థాయిలో ప్రిపేర్ కావాలనేది నువ్వు అర్థం చేసుకో. ఓకే మిత్రులారా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిరోజు నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత పనులపైన నేను బిజీగా ఉండడం వల్ల కొద్దిగా వీడియోలు చేయలేకపోతున్నా. ఖచ్చితంగా నేను వీడియోలు మళ్ళీ రెగ్యులర్గా చేస్తాను. ఇక నుంచి మన ఛానల్లో మనకు రాజకీయ వీడియోలు వస్తాయి. డైలీ మనకు ప్రతి సంఘటన పైన ఏ ఇష్యూ జరిగినా కానీ అది రాజకీయ కారణం కావచ్చు, సమాజానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా నేను ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉంటా. ఆ వీడియోలు కూడా చూడండి. ఊరికే కాంపిటీషన్ వీడియోలో చేయండి అన్న, కాంపిటీషన్ వీడియోలో చేయండి అన్న అంటే నేను ప్రతిరోజు కాంపిటీషన్ వీడియోలు చేయాలంటే ప్రతిరోజు కాంపిటీషన్ సంబంధించిన కోచింగ్ సెంటర్ని పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రతిరోజు నేను చేయాలంటే దానికి కావాల్సిన దానికి కావాల్సినది నాకు సోర్సెస్ ప్రతిరోజు రావు. మనకి రిక్రూట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన సోర్సెస్ ప్రతిరోజు రావు. వచ్చిన దాన్ని మనం చూడాలి, అనాలిసిస్ చేసి చెప్పడమే నా పని. అంతే తప్ప ప్రతిరోజు చెప్పండి అని అంటే నేనేమో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు, నేనేమో ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ చెప్తలేను, నేనేమో టెస్ట్ సిరీస్లు అమ్ముకుంటుంది కాదు. మీరు అందరూ గమనించండి మిత్రులారా. నేను ఏది చేసినా మీ క్షేమం కోసమే. నేను అనాలిసిస్ చేసి చెప్పగలుగుతా, ఏం జరుగుతుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఏందనే చెప్పగలుగుతా. కానీ మన ఛానల్ ఇక నుండి ఖచ్చితంగా ప్రతిరోజు సమకాలీన అంశాలపైన మాట్లాడబోతున్నా, సమకాలీన విషయాల మీద మీకు చెప్పబోతున్నా ప్రతిరోజు. దాన్ని కూడా చూడండి, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రేపటి రోజున ఖచ్చితంగా మనకి ఏమైనా విద్యా ఉద్యోగ సమాచారం వచ్చినట్టయితే మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. వీడియోని చూసి మన ఛానల్ ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్క మిత్రుడికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.